సీనియర్లను అడ్డంగా తొక్కేస్తున్న మోదీ. అద్వానీ నుంచి వెంకయ్య వరకు అదే తీరు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన హవాను కొనసాగిస్తున్నారు. ఒక నేత తనను మించిపోతున్నారని భావిస్తే అతన్ని అడ్డంగా తొక్కేయడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తన మంత్రివర్గంలో కీలకంగా ఉన్న అత్యంత సీనియర్ నేత అయిన ఎం వెంకయ్యనాయుడు విషయంలోనూ అదే జరిగింది. తద్వారా మాజీ ప్రధాని వాజ్పేయి వారసులను తనకు పక్కలో బల్యంలా మారుతున్నట్లు కనిపించే నేతలను ఏమాత్రం కనికరం లేకుండా అడ్డంగా తొక్కేస్తున్నారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అనేక మంది సీనియర్ నేతలు ఓ వెలుగు వెలిగారు. ఇలాంటి వారంతా ఇప్పుడూ ఉన్నారు. కానీ నామమాత్రంగా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరికొందరు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలాంటి వారిలో పార్టీకి తన జీవితాన్నే ధారపోసిన పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీని తొలుత చెప్పుకోవచ్చు. ఈయనను ఇంటికే పరిమితం చేశారు. కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రపతి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అద్వానీని ఎప్పుడో సమసిపోయిన బాబ్రీ మసీదు కేసు విచారణ తెరపైకి తెచ్చి కోర్టుల చుట్టూ తిరిగేలా చేశారనే వాదన లేకపోలేదు. మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిది ఇదే పరిస్థితి. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన వెంటనే 75 ఏళ్లు దాటిన నేతలకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఇక ఉమాభారతి పరిస్థితి అంతే. తన గురువు అద్వానీకి ఎదురైన పరిస్థితిని చూస్తూ మిన్నకుండిపోయారు. పైగా ఆమెకు అప్రధాన్య శాఖను మోదీ కట్టబెట్టి మరో మాట మాట్లాడకుండా చేశారు. మరో సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్. ఈమె పేరుకే విదేశాంగ మంత్రి. కానీ మోదీయే ప్రపంచాన్ని చుట్టేస్తూ అన్ని దేశాలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. దీంతో సుష్మా స్వరాజ్ విదేశాల్లో చిక్కుల్లో ఉన్న భారతీయుల వివరాలను తెలుసుకుని ట్విట్టర్ వేదికగా తన వంతు సాయం చేస్తున్నారు. అలాగే గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారీకర్ మంచి పాలనాదక్షుడు మాత్రమే కాకుండా సచ్చీలుడు అనే ముద్ర ఉంది. ఆయనతో సీఎం పదవికి రాజీనామా చేయించి తన మంత్రివర్గంలో అత్యంత కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆ తరువాత ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల రక్షణ శాఖకు కోట్ల రూపాయల నిధులు మిగులు చూపించారు. అంతేనా, సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి శత్రుదేశమైన పాకిస్తాన్కు హెచ్చరిక పంపారు. ఈ స్ట్రైక్స్తో పారీకర్ పేరు ఒక్కసారిగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. దీన్ని జీర్ణించుకోలేని మోదీ ఆయనకు డిమోషన్ ఇచ్చి మళ్ళీ గోవా సీఎంగా పంపారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు విషయంలోనూ ఇదే జరిగింది. మోదీ మంత్రివర్గంలో అత్యంత సీనియర్ మంత్రి. జీఎస్టీ వంటి బిల్లును ఆమోదించడంలో ఆయన చేసిన కృషి అమోఘం. పైగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిలో కూడా మంచి పట్టున్న నేత, మంచి వాగ్దాటి, బహుభాషా కోవిదుడు. మోదీ తర్వాత వెంకయ్య అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు. అంతే, వెంకయ్యను మోదీ దెబ్బతీశారు. బలవంతంగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. చివరకు పార్టీతో కూడా ఎలాంటి సంబంధం లేకుండా చేశారు. తద్వారా వెంకయ్య కాళ్ళు చేతులు కట్టేసి నోరు మూయించారు. వీరే కాదు, వాజ్పేయి ప్రభుత్వంలో ఓ వెలిగిన సీనియర్ నేతలు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, నితిన్ గడ్కరీ వంటి వారు ఎక్కడున్నారు?